హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, ఈ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తమిళ చూసారుగా, మనకైతే జగిత్యాల జిల్లాలో అయితే మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు తెలుసు కదా. మనకు తెలంగాణ ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అయితే మనకు ఖాళీలు ఉన్నాయి. సో చూద్దాం, ఆ డీటెయిల్స్ అయితే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సో మరి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. డైరెక్ట్ వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా. సో కొత్త వ్యూవర్స్ ఇంకెవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. సో ఫ్యూచర్లో వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇమీడియట్లీ నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకేనా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్తే మనకు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో మనకు వచ్చేసి తెలుసు అందరికీ, జగిత్యాల జిల్లాలో మనకైతే ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే మనకు రావడం అయితే జరిగింది. ఓకేనా. సో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ అనమాట. సో చూద్దాం వీటికి సంబంధించి డీటెయిల్స్, మరి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమున్నాయని. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ పోస్ట్ పేరు వచ్చేసి మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ వచ్చేసి మనకు ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి మనకు క్వాలిఫికేషన్స్, మరి ఒక ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి. సో ఆ అర్హతలు చూసుకుంటే మనకు వచ్చేసి సో కంపల్సరీగా సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, లేదనుకుంటే డిప్లొమా, లేదనుకుంటే బిఎస్సి, లేదనుకుంటే ఎంఎస్సి, లేదనుకుంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంబంధిత విభాగంలో మనకు ఇంటర్, ఓకేనా, అండ్ డిప్లొమా, అండ్ బిఎస్సి, అండ్ ఎంఎస్సి, అండ్ మెడికల్. సో మెడికల్ ల్యాబొరేటరీ ఉంటుంది కదా, సో దానిలో అయితే మీరు సో ఈ యొక్క ల్యాబొరేటరీ టెక్నాలజీలో మీరైతే పాస్ అయి ఉండాలి. ఓకేనా. సో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఇంటర్ అండ్ డిప్లొమా, బిఎస్సి, ఎంఎస్సి, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో మీరైతే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. వీళ్ళు మాత్రమే ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే ఏజ్ విషయానికి వస్తే, మరి యొక్క ఉద్యోగాలకు మనకు ఏజ్ ఎంత ఉండాలి, మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ చూసుకుంటే వీళ్ళకి డేట్ ఇవ్వడం జరిగింది. సో 1/7/2026 నాటికి మన ఏజ్ వచ్చేసి కనీసం తక్కువ 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అదేవిధంగా వచ్చేసి 48 ఏళ్ల మధ్యలో అయితే మీరు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 48 సంవత్సరాలకి అయితే మీరు ఉండొచ్చు. ఇంకేమన్నా సడలింపు ఉంటే అవి మీకు వర్తిస్తాయి రిజర్వ్ వర్గాలకు, అది గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మాత్రం మనకు 18 నుంచి 48 సంవత్సరాల మధ్య అయితే మీ ఏజ్ ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫర్ మంత్ మనకు జీతం ఎంత ఇస్తుంది. మరి ఒకవేళ ఈ యొక్క ఉద్యోగానికి మనం కనుక సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి జీతం చూసుకుంటే దాదాపు 27,300 రూపాయలు అయితే మనకు ఫర్ మంత్ అనేది శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, మనకు ఫర్ మంత్ 27,300 రూపాయలు మీకు ఫర్ మంత్ శాలరీ అయితే ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మరి మనకు వచ్చేసి ఈ యొక్క ఏ విధంగా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అభ్యర్థులకు అయితే డైరెక్ట్ మెరిట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ త్రూ మాత్రమే వీళ్ళను ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రూ మాత్రమే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే ఉన్నారో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఓన్లీ ఇంటర్వ్యూ ఉంది, ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, మరి ఏ విధంగా మనము అప్లికేషన్ అయితే చేయాలి ఈ ఉద్యోగాలకు, మరి ఆన్లైనా ఆఫ్లైనా చూసుకుంటే అప్లికేషన్ విషయానికి వస్తే మనకు వచ్చేసి సో అప్లికేషన్ వచ్చేసి కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చేసి ఆఫ్లైన్లో మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆఫ్లైన్ త్రో మీరైతే అప్లికేషన్ చేయాలి, ఆన్లైన్ మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ మాత్రమే. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఆఫ్లైన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి ఏమైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా దానికి అటాచ్మెంట్ చేసి కంప్లీట్గా ఆఫ్లైన్లో మీరు సబ్మిట్ చేయాలి, బై త్రో పోస్ట్, లేదంటే డైరెక్ట్ వెళ్ళి ఇవ్వడం అనేది చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే డైరెక్ట్ మనకు వచ్చేసి జూన్ 1వ తారీఖు అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో జూన్ 1వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు చివరి తేదీ ఎప్పటి వరకు మనం అప్లికేషన్ చేయొచ్చు అంటే ఈ యొక్క డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి
జూలై 8, 2026 తేదీలోపు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకు 1 తారీఖు జూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 8 జూలై మనకు 2026 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో టైం తక్కువగా ఉంది కాబట్టి ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ ఇంటర్వ్యూ బేస్ మీదనే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి